ఇప్పట్లో మీ ఇంట్లో అందరూ పాడుతున్నా అన్నారు కదా, ఇప్పుడు మీ తమ్ముళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కదా, కానీ మీరు సింగర్ అయ్యారు, ఇప్పుడు అందరికీ తెలుసు భిక్షమమ్మ అని. మీ తమ్ముళ్ళు వాళ్ళు ఏమంటారు? మస్తు సంతోషపడతారు వాళ్ళు. ఆ. అక్క ఇది వాడు అది వాడు అని చెప్తాడు. అన్నయ్య అయితే పని మాలేదు నేర్పుతాడు. గూడేసే గుంత కాడా ఒలల్లనా మోటదోలే బాయి కాడా వద్దురాల వాన గురిసే వద్దు పోర సరసం రారా నందగాడా వద్దురాల వాన గురిసే వద్దు పోర సరసం రారా నందగాడా కట్ట మీద కత్తి మెరుపు ఒలల్లనా చెరువులోన సేప మెరుపు వందనున్న తెల్లగొడ్డ ఉన్న కాడ మెరుపు రారా నందగాడా. ఈ పాట కోలాటం చిన్నప్పుడు వాళ్ళు కోలాటం నేర్చుకుంటేప్పుడు మాస్టర్ పాడిండాలి. మాస్టర్ ఆ పాట పాడి మరీ ప్రతిసారి చాలా ఇది పాడి చాలా బాగుంటది అంటాడు. అది ఎవరన్నా పాడిపిస్తే పాడాలని చూస్తున్నా. అది దానికి అవకాశం ఇస్తే మాత్రం పాడతా. చెప్పండి, ఇప్పుడు మీకు ఉన్నది చేతిలో ఉన్నారు కదా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి అప్పటి పాటలు, ఎందుకంటే హిట్ అయితే అట్లాంటి పాటలు చేద్దామన్నాడులే చరణ్ సారు. చేద్దామమ్మా అన్ని చేద్దాం, మంచి మంచి పాటలే ఉన్నాయి అన్నాడు. ఇంకోటి ఇట్లా ఇంకా అనుగుళ్ళు సాటాయే గొలాల పిల్ల కానన్నవాడదేమో గొలాల పిల్ల కానన్నవాడదేమో గొలాల పిల్ల మోదుగుళ్ళు సాటాయే గొలాల పిల్ల మోకమన్న చూపదేమో గొలాల పిల్ల మోకమన్న చూపదేమో గొలాల పిల్ల దారిలన్న వండనైతే గొలాల పిల్ల దాటన్న పోవునేమో గొలాల పిల్ల దాటన్న పోవునేమో గొలాల పిల్ల. ఇట్లా ఉండేది నాన్న పాటలన్నీ. కాకపోతే ఇప్పుడు ఏమన్నా మా మీద అట్లా ఇట్లా అంటారు ఏమో కానీ ఇవన్నీ పాటలు అప్పట్లా చాలా తీర్ల పాటలు ఉండేది. ఇట్లా కూడా పడేది. కట్ట మీద తాడు గొల్లవాడరి గొరికి అంగనా ఓరోరి గౌళ్ళవాడా నాకొక్క తామెర పువ్వెయ్యరా ఓరోరి గౌళ్ళవాడా నాకొక్క తామెర పువ్వెయ్యరా గీయ కత్తులు లేవునే అమ్మవారెక్క బంధం లేదునే. ఇట్లాంటి పాటలు ఉండేది. ఎట్లా వస్తే అసలు లిరిక్స్ అవి అన్ని అవన్నీ వింటాము. ఇప్పుడు ఇది ఒకటి ఉంటది నాకు చాలా నచ్చుద్ది ఆ పాట. ఎల్లంబావిలోన దమెర పుట్టెన గంగా ఎల్లంబావిలోన దమెర పుట్టెన గంగా దమెర మీది నీళ్ళు తల్లాడిచ్చెన గంగా దమెర మీది నీళ్ళు తల్లాడిచ్చెన గంగా అచ్చం పచ్చా జీరే అంచున రామ సిలుక అచ్చం పచ్చా జీరే అంచున రామ సిలుక సింగులు జాలావాణి సింతలు జయ్యక గంగ సింగులు జాలావాణి సింతలు జయ్యక గంగ కొంగులు జాలావాణి కోపాగించక గంగ కొంగులు జాలావాణి కోపాగించక గంగ. ఇట్లా 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 ఉండేది నాన్న పాటలో. అది కూడా వచ్చింది చూడు. నీలమ్మ నీ మొగుడంట నిమ్మల సుక్కారైడు ఏడేడంతూరాల బంగుల గట్టెర నీల ఏడేడంతూరాల బంగుల గట్టెర నీల ఏడేడంతూరాల బంగుల గట్టెర నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచన నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచన నీల బియ్యమున్నయ్య నీల బిందెలున్నయ్య నీల అల్లంబాయి కాడ వంట చేయవే నీల అల్లంబాయి కాడ వంట చేయవే నీల. ఆ పాట ఈ పాట సంబంధం అన్నట్టు కొంచెం కొంచెం కలుస్తుంటాయి. మాకు ఈ పాట గిట్ట పాడిరుగా అనిపిస్తుంది అన్నట్టు. రాగాలు కూడా ఇప్పుడు మీరే ఇస్తారా వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్? మా పాటలు అయితే మేమే ఇస్తాం. మీరే ఇస్తారు, వాళ్ళు మ్యూజిక్ చేస్తారు కదా దాని మీద. వాళ్ళ మీద ఇంకేమన్నా రాసి పాడిపిస్తారు. మళ్ళీ ఊర్లో ఉంటారా హైదరాబాద్ లో ఉంటారా మీరు? వచ్చిందంటే వాళ్ళకనే ఉంటా, వాళ్ళ దగ్గరనే ఉంటారు. వాళ్ళ దగ్గరనే ఉంటా. అంటే పాటల కోసమే వస్తారా లేకుంటే నార్మల్ కూడా వస్తుంటారా? పాటల కోసం వస్తా. వచ్చినంటే 10 రోజుల దాకా ఉంటా, 15 రోజులు ఉంటున్నాను. పాటలు అయిపోయేదాకా వీడియోస్ చేస్తారా? ఓన్లీ పాటల వరకేనా చేస్తున్నాం? మొన్న సంక్రాంతి వీడియోనే చేయించండు, షూటింగ్ కూడా చేయించిండు అన్న. ఇది కూడా భూతం రమేష్ తోని కూడా వినాయకుడి ముందర డ్యాన్స్ చేస్తారు. అది మేము భజన చేస్తామని చెప్తే వాళ్ళు ఏం చేసారు, అమ్మ మంచిగా నేనే ఫోన్ చేసిండే ఆ సార్కు, ఉదయ్ సార్కు ఫోన్ చేసి మా ఊళ్ళో వినాయకుని కాడ భజన బాగా చేస్తారు సార్, ఒకసారి పంపియండి, ఇంటర్వ్యూకి పంపియండి, మీరు చూడండి. అంటే గొడవ గిట్ల అవుతుందో ఏమమ్మా దేవునికి అన్నాయా, ఏమన్నా గొడవలు అయితే వద్దులేమో అన్నాడు. అంటే మా కాడ అట్లాంటి గొడవలు అన్న మాట ఉండదు సార్, ఒకసారి పంపియండి అన్న. నా మాట మీద పంపించిండి అన్నట్టు. పంపించినందుకు మంచిగా గొడవ గిట్ట ఏం లేదు, పొద్దు అడదాం వచ్చిన వాళ్ళు దోకులు చేసారు, కానీ చాలా బాగా చేసారు అయ్యా. వీడియో కూడా మంచిగా వచ్చింది, మంచిగా తీసిరు, మంచిగా హిట్ అయింది. కానీ స్టార్టింగ్ లో భూతం రమేష్ మనకి ఇంటర్వ్యూ చేసిండు మీకు, ఇప్పుడేమో మీరు ఎక్కడో ఉన్నారు. అయినా కూడా మర్చిపోను, మైక్ టీవీని మర్చిపోను. రావుతల్లి పాట దామోదర్ రెడ్డి సార్ ఇచ్చిండు కాబట్టి అవకాశం, ఆయన వాళ్ళని మర్చిపోను.
ఎప్పుడైనా మళ్ళా ముందుకు తీసుకొచ్చిన వాళ్ళ మర్చిపోవద్దు కదా, అవును. ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాం. ఓకే. మీరు కొంచెం హిట్ అయ్యారు కదా, ఇప్పుడు మీలాగా పాడే వాళ్ళని అక్క నన్ను తీసుకెళ్ళి, వదిన నన్ను తీసుకెళ్ళి, మేము కూడా పాడతామని అనే వాళ్ళు ఉన్నారా? చాలా మంది అందరూ అసలు వస్తుంటారు. నేను పాడతా ఒకటి పాడిపోయారదమ్మా మా అమ్మ గానీ మేము పాడతాం అని అంటారు. ఉమ్, అట్లా కూడా పాడి పెట్టిపించలేదు. రమేష్కి భూతం రమేష్కి పెట్టిపించిన ఓకే. కొన్ని పలానోళ్ళు పాడతారట నాన్న, ఇట్లా డప్పులు కొడతారంట, అదే వాళ్ళని చెయ్యండి. ఆ, నన్ను చూసినాక అందరు అడుగుతారు అన్నట్టు, అదే మీకు బాగా దగ్గరకు ఉంటారు కదా మైక్ టీవీ వాళ్ళు అయినా కూడా వాళ్ళకి ఒకసారి చేసి మాకు మా గురించి చెప్పరాదు అని అంటారు. ఉమ్, చెప్తారు మీకు ఆ. సాధ్యమైనంత వరకు. మా శాతనైనంత వరకు ఇప్పుడైతే నేను చేస్తున్నాను. అవునవును. మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. వాళ్ళు కూడా నేను చెప్పిన మాట చేద్దాం భిక్షమమ్మ అంటారు. ఓకే. పలానోళ్ళని చేయాలంటే సార్ అంటే చేస్తామంటారు. ఓకేనమ్మా, చాలా ఆనందంగా ఉంది, చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత మీరు ఎమ్మటే నాకు రావు తల్లి పాట రాగానే మీరే చేస్తారు అవును. ఇంటర్వ్యూ. నాకు ఇంకా ఎక్కువ మంచిగా అనిపించింది అన్నట్టు. అదే అదే. మీ దాంతో అట్నే డైలీ ఒక 20 ఇంటర్వ్యూలు ఇచ్చిన. ఓ సూపర్. ఇంకా ఎదగాలి, ఇంటర్వ్యూతో పాటు ఎదగాలి. పాటలు కూడా చేస్తుండాలి, ఇంకా మంచి మంచిగా చేయాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ, Thank పిలవంగానే you వచ్చినందుకు. అండి. Thank you అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.